तेलंगाना रियासत हासिल करने वाली नई रियासत के पहले वज़ीर आला भारत राष्ट्र समिति के कौमी सदर के चंद्रशेखर राव की यौम पैदाइश 17 फरवरी को जिला सिद्दीपेट के गजबेल असेंबली हल्के में भारत राष्ट्र समिति से वाबस्ता पार्टी कायदीन और कारकुनों के अलावा आवाम की जानिब से बड़े पैमाने पर शजरकारी प्रोग्राम किया जा रहा है, जिसके तहत मुख्तलिफ अक़साम के पौधे लगाए जाएंगे। नेज़ उनकी निगहदाश्त व नशोनुमा की जिम्मेदारी पार्टी कायदीन हासिल करेंगे। इस बात का इंकशाफ साबिक़ सदर जंगलात कॉरपोरेशन भारत राष्ट्र समिति पार्टी उमूर इंचार्ज बराए गजबेल हल्के वी प्रताप रेड्डी ने दफ्तर में इस ज़िमन में शाया करदा दीवारी पोस्टर का रस्म इजरा अंजाम देकर तकरीब को खिताब करते हुए किया। उन्होंने कहा कि शजरकारी के जरिए इंसानियत की बका और जिंदा रहने के लिए ताज़ा हवा ऑक्सीजन हासिल किया जा सकता है। इस मौके पर साबिक़ा सदर बल्दिया NC राजामौली, नायब सदर मोहम्मद ज़कीउद्दीन, सदर टाउन कमेटी मोहम्मद नवाज मीरा के अलावा दीगर मौजूद थे। వాళ్ళ మనుగడ కోసం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది। మానవతా దృక్పథంతో భావి భారతం కోసం, భవిష్యత్తు కోసం, భవిష్యత్తులో మానవ మనుగడ కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అమోఘం। కేసీఆర్ గారు చరిత్రలో 286 కోట్లకి ప్రాణాన్ని పోసినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు। నిజంగా చెప్పాలంటే దేశంలో ఏ నాయకుడు కూడా ఇలాంటి ఆలోచన ఉండదు। మరి తెలంగాణ ఇలా గ్రీనరీలో తీసుకుంటే దాదాపు 8% భారతదేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది। అంటే ఇది ప్రకృతి పరంగా తీసుకున్నా, మానవ పరంగా తీసుకున్నా కూడా ఇది మానవ మనుగడకి చాలా అవసరం। చెట్లు ఆక్సిజన్ వదిలిపెడుతూ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఈ పొల్యూషన్ లేకుండా చేసేటువంటి కార్యక్రమం చెట్లు చేపడతాయి। కాబట్టి మానవ మనుగడ కోసం మానవులకు ఆక్సిజన్ అవసరం కాబట్టి ఆ ఆక్సిజన్ని అందించాలంటే, మానవుడు ముందుకు సాగాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లు చాలా అవసరమైనటువంటి ఆలోచనతోని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చాలా గొప్పది। మరి దాంతోపాటు ప్రతి పల్లెలో ఒక నర్సరీ ఏర్పాటు చేసినాం, ప్రతి మున్సిపాలిటీలో ఒక నర్సరీ ఏర్పాటు చేసినాం, ప్రతి ఫారెస్ట్లో కూడా నర్సరీ ఏర్పాటు చేసినాం। దాంతోపాటు వ్యవసాయ రంగాన్ని కూడా అనుకూలంగా ఉండే విధంగా, పొల్యూషన్ లేకుండా ఉండే విధంగా, వాతావరణంలో మార్పులు వచ్చే విధంగా మరి అదే దాంతోపాటు ఇది మన ఫామ్ కల్చర్ కూడా తీసుకొచ్చి మరి ఈ ఫామ్ కల్చర్ వల్ల కూడా గ్రీనరీ పెరిగి చాలా ఆరోగ్యంగా ఉండేదానికి కేసీఆర్ గారు తీసుకున్నారు। మరి రేపు 17వ తారీఖు నాడు కేసీఆర్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా